కూకట్పల్లి బారోషన్ చెందిన న్యాయవాది సంతోష్ అనే న్యాయవాదిపై పోలీసులు అక్రమంగా ఇంటిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి అన్యాయంగా అరెస్టు చేసి తీర్చుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడం జరిగింది. దీనికి నిరసనగా తెలంగాణ ఫెడరేషన్ అడ్వకేట్స్ ఫెడరేషన్ ద్వారా వాళ్ళ పిలుపు మేరకు కుట్ర బారోషన్లో విధులు బంద్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అయినా ఈ అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ప్రభుత్వం మీద కూడా మేము చాలాసార్లు ఒత్తిడి తీసుకోవడం జరిగింది. అయినా దీంట్లో కొంచెం జాప్యం జరుగుతుంది. అతి తొందరలో దీని మీద ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుతున్నాం. ఇక్కడ నుంచి కూడా అడ్వకేట్ల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా అడ్వకేట్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి దీన్ని తప్పకుండా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మా బారోషన్ తీర్మానం చేయడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్లో కనీసం డ్రెస్ వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా బింగిపైన తీసుకెళ్ళి విపరీతంగా ఆయనను దాడి చేసి కొట్టడం జరిగింది. దీనిపైన ఈరోజు మాకు స్టేట్ బార్ కౌన్సిల్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కొరుట్ల బార్ కూడా పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మా కొరుట్ల బార్ బైకట్ చేయడం జరిగింది. గతంలో కూడా అడ్వకేట్లపై అనేక సార్లు దాడులు చేయడం, తర్వాత అడ్వకేట్లని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టడం, వాళ్లకు అడ్వకేట్లతో కొట్లాడాలంటే ఒక సరదా అయిపోయింది పోలీసులకు. మేము అనేక సార్లు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ దీన్ని తీసుకురావాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని తర్వాత 41 CRPC కూడా దీన్ని తొలగించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అడ్వకేట్లు ఒక యుద్ధ వాతావరణం ప్రకటించి తీవ్రమైన ఆందోళన చేపట్టేదాకా దారి తీయకుండా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి మరియు ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉత్సాహకరమైనటువంటి చర్యను వ్యతిరేకిస్తూ స్టేట్ వైడ్గా ఇచ్చిన పిలుపు మేరకు అందులో భాగంగా నేడు కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల న్యాయవాదుల యొక్క విధులను బహిష్కరించడం జరిగింది. గత కొద్ది కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా లేనిపోని అభాండాలను మీద వేస్తూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నేటి పరిస్థితుల్లో, నేటి సమాజంలో ఒక న్యాయవాది న్యాయాన్ని కాపాడడానికి కొరకు ఎంతైతే కష్టపడుతుందో అట్లాగే తనను తాను కాపాడుకోవడానికి లేని చట్టం కూడా రావాలని చెప్పేసి, ఒక డాక్టర్స్కి ఏ విధంగా చట్టపరమైనటువంటి ఒక యాక్ట్ ఉందో అట్లాగే న్యాయవాదులకు కూడా న్యాయవాదుల పరిరక్షణ చట్టం రావాలని చెప్పేసి కరాఖండిగా మేము ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇకపై కూడా న్యాయవాదులపై ఎలాంటి చర్యలు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాత్ర పోషించామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో న్యాయవాదులపై జరుగుతున్నటువంటి ఈ చర్యలను ఖండిస్తూ నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.